శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు శ్రీరామ కర్ణామృతం నుండి ఒక 2 శ్లోకాలు మనము పఠించుకుందాం. రామో నామ బభూవహుం తదబలాసితేతిహుం తాం పితుర్వాచా పంచవటీ తటే విహరతః తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేర్హుంకారతః శృణ్వతః సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః. బాలకృష్ణుడు చిన్నప్పుడు నిద్రపోతూ ఉంటే వాళ్ళమ్మ యశోదమ్మ ఒక కథ చెప్పిందిట. కథ చెప్పినప్పుడు సాధారణంగా కొడుతూ ఉంటాం. అలాగే యశోదమ్మ కథ చెప్తుంటే కృష్ణ పరమాత్మ కొడుతున్నాడు. రామో నామ బభూవా, రాముడనే రాజు ఉన్నాడు అంటే అన్నాడు. తదబలాసితేతిహుం, ఆయన భార్య పేరు సీతాదేవి అంటే అన్నాడు బాలకృష్ణుడు. తాం పితుర్వాచ పంచవటీ తటే విహరతః, వాళ్ళిద్దరూ ఏం చేశారు అంటే తండ్రి మాట కోసం అని చెప్పి పంచవటీ తీరంలో విహరిస్తూ ఉన్నారు. అలా విహరించినప్పుడు తస్యాహరద్రావణః, ఆ సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించాడు. ఇంతవరకు యశోదమ్మ చెప్పినప్పుడు ఆ కథ వింటూ నిద్రపోతున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు అంటూ కథ విన్నాడు. ఎప్పుడైతే సీతాదేవిని అపహరించాడు అనే మాట విన్నాడో నిద్రలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధనుః, లక్ష్మణ ధనుస్సు ఎక్కడుంది, ధనుస్సు ఎక్కడుంది, ధనుస్సు తీసుకురా అని వ్యగ్రాగరః, కలత చెందినటువంటి మనసుతో మాట్లాడుతున్నాడు. అంటే నిద్రలో కూడా భక్తులను రక్షించేటువంటి స్వభావము కలిగిన వాడు, ఆర్తత్రాణ పరాయణుడు అయినటువంటి భగవంతుడైన కృష్ణ పరమాత్మ మనల్ని రక్షించుగాక అని అద్భుతంగా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అలాగే మరి ఒక శ్లోకం చెప్పుకుందాం. కౌసల్యా లసదాలవాలజనితః సీతాలతాలింగితః స్నిగ్ధః పంక్తిరథేన సోదరమహాశేఖాభిరభ్యున్నతః దక్షస్తీష్ణనిధాగపాటనపటుః ఛాయాభిరానందయన్ అస్మద్వాంఛితసత్ఫలాని ఫలతు శ్రీరామకల్పద్రుమః. శ్రీరామచంద్రమూర్తి ఎటువంటి వాడంటే కల్పద్రుమము, కల్పవృక్షము. ఆయన ఎటువంటి కల్పవృక్షము? అస్మద్వాంఛిత సత్ఫలాని ప్రదదాత్, మనము కోరుకున్నటువంటి సత్ ఆకాంక్షలను అంటే మంచి కోరికలన్నింటినీ నెరవేర్చేటువంటి ఒక కల్పవృక్షము వంటి వాడు శ్రీరామచంద్రుడు. ఆయన ఆ వృక్షం ఎలా పెరిగింది? కౌసల్య లసదాలవాలజనితః, కౌసల్య అనే పాదు దగ్గర ఆ వృక్షము పుట్టింది. సీతా లతాలింగితః, ఆ వృక్షానికి సీతాదేవి అనే లత చుట్టుకొని ఉన్నది, ఆ వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నది. సిక్తః పంక్తిరథేన, ఆ వృక్షాన్ని ప్రతిరోజు నీళ్లు పోసి ఎవరు తడిపారు? పంక్తిరథః, దశరథ మహారాజు ఆ వృక్షానికి దోహదం చేశారు. సోదర శేఖావలంబ్య, మరి ఆ చెట్టుకి కొమ్మలు వచ్చాయి కదా, శాఖలు అంటే కొమ్మలు, శాఖోపశాఖలు అంటాం కదా. చెట్టు నుంచి కొమ్మలు వస్తూ ఉంటాయి, కొమ్మల్లోంచి మళ్ళీ చిన్న కొమ్మలు వస్తూ ఉంటాయి. అలా వచ్చినటువంటి ఆ కొమ్మలు ఎవరు అంటే ఆయన యొక్క తమ్ముళ్ళు. ఆ తమ్ముళ్ళు అనే శాఖల చేత అభివృద్ధి చెయ్యబడింది. రక్తః తీష్ణ నిధాగ పాటనపటుః, మరి ఆ వృక్షము వలన ప్రయోజనం ఏంటంటే తీక్ష్ణమైనటువంటి ఎండ నుంచి మనకి రక్షణనిస్తుంది. అంటే తీక్ష్ణమైనటువంటి సంసార బాధల నుంచి
మనకు ఉపశమనాన్ని ఇస్తుందన్నమాట. వటఛాయ, అటువంటి ఆ వృక్షము యొక్క నీడ అభినందయన్, మనకి ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి శ్రీరామ కల్పద్రుమః, శ్రీరాముడనే ఆ మహావృక్షము, కల్పవృక్షము మనందరికీ సత్కోరికలను, సత్మనోవాంఛలను నెరవేర్చుగాక అని కవి ఆకాంక్షిస్తున్నాడు. అలాగే మనం కూడా ఆకాంక్షిస్తూ ఆ సీతారాములకి నమస్కరిస్తూ స్వస్తి. ధన్యవాదాలు.